తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఆ సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం మహిళా కమిటీ తరఫున మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మహిళలకు మంచి జరిగిద్దనే ఒక నమ్మకంతో ఆశతో ప్రజలందరూ ఆదర అభిమానం ప్రేమ చూపించి మనస్ఫూర్తిగా దీవించి సీఎం రేవంత్ రెడ్డి గారిని మాకు సీఎం అయ్యి ఒక సంవత్సరం అయిన సందర్భంలో కాబట్టి ఈరోజు వారి పాలన బాగుంది, ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తామని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసింది. కాబట్టి 6 గ్యారెంటీల్లో ఇప్పుడు కొన్ని అమలైనాయి, ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. ప్రతిదీ కూడా వెనక ముందు ప్రజలకు మాట ఇచ్చినట్టుగా మాట నిలుపుకునే ఆలోచనలతోటే ఉన్నారు మా నాయకులు మంత్రులు అనేది మాకు నమ్మకం ఉంది. కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు 200 యూనిట్లు గృహజ్యోతి కార్యక్రమం కింద గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. తర్వాత గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా రైతులకు కొంతమందికి రైతు భరోసా వచ్చినాయి. రైతులకు కొనుగోలు వడ్ల కేంద్రానికి కూడా కొన్ని అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమందికి పడనలు కూడా నిరాశ చెందవద్దు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని నమ్మకం ఉంచాలని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంచి మీరు ఓట్లు వేసినందుకు మీ ఓటు వృధా కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా కాంగ్రెస్ తరఫున రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారు మాకు ఈరోజు ప్రజాపాలన సందర్భంగా ప్రజా ఉత్సవాల కార్యక్రమం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో పాలాభిషేకం సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు